హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24. ఆంధ్రప్రదేశ్కి భావితరాలకి రథసారథులుగా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి వాళ్ళిద్దరే చాలా కీలకంగా ఉండబోతున్నారని కూడా అనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళిద్దరి కలయిక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, కనిపించాయి కూడా. ఎందుకంటే ఇన్ని భారీ ఎత్తున పెట్టుబడులు కావచ్చు, ఇంతమంది యువతకి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, నిన్న రిలీజ్ చేసినటువంటి కానిస్టేబుల్ భర్తీ కావచ్చు, ఇవన్నీ కూడా చకచకా జరగడం అనేది ఒక పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలో చేస్తున్నటువంటి అద్భుతాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఒక జెట్ స్పీడ్ కన్నా ఇంకా వేగంగానే ఆయన పనితీరు దూసుకు వెళుతుందని చెప్పొచ్చు. ఒక పక్క లోకేష్ గారు కంపెనీలను ఎలా తీసుకురావాలి అనేది ఆయన చూసుకుంటుంటే, ఇక్కడ రూరల్ గా ఉండేటువంటి డెవలపింగ్ ఎలా చేయాలి, ఇక్కడ యువతలో ఎలాంటి స్ఫూర్తి నింపాలి అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీలో, ఒక గొప్ప నాయకత్వంలో వీళ్ళిద్దరూ పనిచేసేటువంటి విధానం అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక చెప్పాలంటే టీమ్ గా అనిపిస్తుంది. వీళ్ళ ముగ్గురు కలయిక డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి ఇంపాక్ట్ కలగజేస్తుంది. ఇది గనక ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ గారు పదే 15 సంవత్సరాలు అంటున్నారా అని చెప్పి చాలా మంది అనుకున్నారు. బట్ ఆయనకున్న విజన్ ఏంటంటే వీళ్ళ ముగ్గురు కూడా చాలా బలంగా ఐడియాలజీ కలిసింది. ముగ్గురు కూడా గతంలో ఏమైనా చేయొచ్చు, ఏ రకమైనటువంటి రాజకీయ విభేదాలైనా ఉండొచ్చు. బట్ ఇప్పుడు వాళ్ళ ముగ్గురి ఆలోచనలు కూడా ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటన పట్టాలి అనేటటువంటి ఒక బలమైనటువంటి సంకల్పం వీళ్ళ ముగ్గురి కలయికకు మూలమైందని చెప్పాలి. అందుకనే ఒక నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ గా, నిజాయితీయే తన పెట్టుబడిగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఒక మ్యాసివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చి 10 ఏళ్ల పాటు ఒక యుద్ధాన్ని చేసి ఆయన రాజకీయాల్లో ఒక స్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అలాగే ఎప్పటి నుంచో అధికారంలో ఉన్న చాలా ఆటుపోట్లను ఎదుర్కొని, చాలా ఇబ్బందులకు గురి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పరిపాలన దక్షకుడు అనేటువంటి మార్కును ఆయన సంపాదించగలిగాడు. అలాగే నారా లోకేష్ గారు తండ్రి నుంచో తాత నుంచో వచ్చేటువంటి వారసత్వమే కాదు, నాలో కూడా చాలా బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించేటువంటి సత్తా ఉంది. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం కష్టపడి ప్రజల కోసం ఆలోచించేటువంటి తీరుతోనే ఆయన ఆలోచన ఏంటి, ఆయన రేపటి విజన్ ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. ఆయన పార్టీని ఆయన కాపాడుకుంటూనే మిగతా 3 పార్టీలతో ఎలా సఖ్యతగా ఉండాలి, ఎలాంటి ఇష్యూస్ ని ఎలా మనం తీసుకోవాలి, కలుపుకొని వెళుతూ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి బాట ఎలా పట్టించాలి, వచ్చేటువంటి చిన్న చిన్న ఇష్యూస్, కూటమిలో ఉండేటువంటి నాయకుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య, ఎంపీల మధ్య ఉండేటువంటి ఇష్యూస్ ని కూడా ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా, సెన్సిటివ్ గా ఆయన మెయింటైన్ చేసేటువంటి విధానాన్ని అటు చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక స్థాయిలో ఉన్నారు, ముఖ్యంగా నారా లోకేష్ గారు అటు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఈ ఇష్యూస్ తరచూ వస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా నారా లోకేష్ గారి టీం ఎలా చేస్తుందండి, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు, నారా లోకేష్ గారు ఎలా ఉంటారంట అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఏ మాటకి లొంగట్లేదండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎలా చేస్తున్నారు అని చెప్పి నారా లోకేష్ గారికి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాకపోతే వీళ్ళిద్దరూ ఎక్కడా కూడా అగ్రెసివ్ అవ్వకుండా, పవన్ కళ్యాణ్ గారి అగ్రెసివ్నెస్ ఎలా ఉంటుందో మనం చూసాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అవన్నీ కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముఖ్యం, యువత భవిష్యత్తు ముఖ్యం, పార్టీలు, ఆ ఎమ్మెల్యేలు వీళ్ళ భవిష్యత్తు కాదు నాకు ముఖ్యం అని ఇద్దరి ఆలోచనలు కలుపుకుంటూ వెళ్తున్నారు. చూసారా, అక్కడ మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటో ఒక ఆలోచన మనకి విజన్ కనిపిస్తుందేమో అనిపించింది. వీళ్ళిద్దరు ఇలా గనక ఇంకొక 2 టర్మ్స్ నిజంగానే అధికారంలోకి ఉండుంటే ఏ ఇబ్బందులు రాకుండా, ఏదో రామ్ చరణ్ గారును జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మాట అంటారు ఒక సన్నివేశంలో, అతిర్లారికి సంబంధించి, మా ఇద్దరి స్నేహం ఏ కళ్ళు పడకుండా, ఏ దిష్టి తగలకుండా మీ ఇద్దరం అలాగా ఉండాలి అని అనుకుంటారు కదా. అలాగా ఉంటే గనక డెఫినెట్ గా వ్యక్తిగతంగా నేను ఎవరి పార్టీకి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా బాగుంటుందండి, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఎవరితో ఎలా ట్యాకిల్ చేయాలి, కంపెనీస్ ని ఎలా తీసుకురావాలి అనేది చంద్రబాబు నాయుడు గారి కన్నా నాకు తెలిసి గొప్పగా ఎవరు ఆలోచించలేము. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో యువత కోసం ఎలా నిలబడాలి, ఇక్కడ అభివృద్ధి ఎలా చేయాలి, ఎంత స్పీడ్ గా చేయాలి, వాళ్ళకి ఎలాంటివి ఇవ్వాలి, నిజాయితీ అనే దాన్ని ప్రతి ఒక్కళ్ళలో ఎలా నింపాలి, అధికారుల్లో ముఖ్యంగా మొన్న ఆయన పెట్టినటువంటి మాటామంతి కార్యక్రమంతో దేశం మొత్తం ఆయన వంక చూసింది. అసలు ఒక శాఖకు సంబంధించి ఇంత అద్భుతంగా ట్యాకిల్ చేయొచ్చా
అనేటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆయన చూసి ఆశ్చర్యపోయేలా చేసింది. ఆయన ఆ శాఖలో చేస్తున్నటువంటి పనితీరు గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే రిజల్ట్ అలా వస్తుంది అంటే అధికారుల్లో నిజాయితీ పెంచడం వల్లే. ఆ నిజాయితీ పెంచడం కోసం ఆయన చేసినటువంటి ఎఫెక్ట్, పెట్టినటువంటి ఇది అంతా కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అందుకే వీళ్ళిద్దరు కలయిక రేపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా 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 ఇంపాక్ట్ కనిపిస్తుంది. డెఫినెట్ గా చెప్తున్నాను. అనవసరంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మీ అత్యుత్సాహానికి పోయి మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించండి. వాళ్ళిద్దరు కలిస్తేనే మీ ఇద్దరు బాగుంటారనేటువంటి థాట్ మీలో వస్తే డెఫినెట్ గా మిమ్మల్ని ఎవరు కొట్టలేరు. ఇంకొక టర్మ్ గనక మీరు అధికారంలోకి వచ్చారు అంటే 2029లో ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. 2029 తర్వాత 2034కి వెళ్ళేటప్పటికి ఇక మీరు శాశ్వతం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంత విజనరీగా, అంత స్టాండర్డ్ గా మీరు బేస్ చేసుకుంటూ వెళ్తున్నారు. నాకు తెలిసి నారా లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి ఎఫెక్ట్, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఏమంటారు చనువు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకంటే ప్రతి సందర్భంలో మన పోలీసులకు సంబంధించి అంతకుముందు చిన్న చిన్న మీటింగ్లకి, నిన్న కలెక్టర్తో మీటింగ్ కూడా పిలిచి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం, ఆయన చేసేటువంటి కార్యక్రమాల గురించి చెప్పడం ఏంటంటే మేము కలిసి ఉంటున్నాం అంతే, ఇది ఫిక్స్ అయిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు, అధికారులు లేదంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ప్రజలు, కార్యకర్తలు అందరికీ కూడా, అది అమెరికా నుంచైనా, అనకాపల్లి నుంచైనా, హైదరాబాద్ నుంచైనా, ఇంకొక చోట నుంచైనా, అందరికీ ఎక్కడి నుంచి ఎవరు మాట్లాడినా, నారా లోకేష్ గారు అమెరికాకి వెళ్ళి మాట్లాడినా, ఇంకొక వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో ఉండి మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక చోటకి వెళ్ళి మాట్లాడినా, వాళ్ళు మైండ్ ని ఫిక్స్ చేస్తున్నారు. మీరు ఫిక్స్ అయిపోండి, నేను ఫిక్స్ గా ఉంటా అనేటువంటి ఒక నినాదాన్ని ఆయన చూపిస్తున్నారేమో అనిపిస్తుంది.